ఆండాల్ తిరువడిగలే శరణం. మన ధనుర్మాస ఉత్సవంలో 5వ రోజు. అమ్మ ఈ పూట మనందరి చేత శ్రీకృష్ణ దివ్యమైనటువంటి దర్శనాన్ని చేపిస్తోంది. అందరము ఒక్కసారి ధ్యానములో భగవంతుణ్ణి దర్శించుకుందాం. ఎక్కడున్నాడైనా శ్రీకృష్ణుడిగా నందవ్రజానికి వచ్చాడు. ఉత్తర మధురలో జన్మించి అమ్మ యశోదమ్మ దగ్గరికి వెళ్ళాడు. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దివ్యమైనటువంటి ఎన్నో పనులు చేశాడు కృష్ణుడు. అవన్నింటిలో ఒక్కదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నా చాలు. కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెబుతాడు, అన్నీ నువ్వేమీ జ్ఞాపకం చేసుకొని అవసరం లేదు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఒక్క అవతారము, అందులో ఒక్క సన్నివేశాన్ని నువ్వు సంతతము జ్ఞాపకం చేసుకుంటే అదొక అద్భుతమైనటువంటి నారాయణాస్త్రంగా, బ్రహ్మాస్త్రంగా, దివ్యమైనటువంటి మంత్రముగా నిన్ను సంతతము కాపాడుతూ ఈ జనన మరణ చక్రంలో నుంచి విముక్తుణ్ణి చేస్తుంది అని పరమాత్మే చెప్పాడు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని అమ్మ ఇప్పుడు మనకి సులభంగా భగవంతుని ధ్యానం చేపిస్తోంది మనందరి చేత. చక్కటి అద్భుతమైనటువంటి గుణాలున్నాయి, ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేసేటటువంటి కృష్ణుడు ఆ గొల్ల కులములో పుట్టడం వల్ల గొల్ల కులానికంతటికీ కూడా ఒక మంచి పేరు వచ్చింది. యశోదమ్మ దగ్గర పెరగటం వల్ల యశోదమ్మ పెంచుతూ, యశోద చేత పెంచబడుతూ, కట్టబడుతూ, కొట్టబడుతూ, లాలించబడుతూ యశోదమ్మకి అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని తీసుకొని వచ్చాడు. అమ్మని కూడా ప్రకాశింపచేశాడు మన స్వామి శ్రీకృష్ణ భగవానుడు. అట్లాంటి కృష్ణ భగవానుణ్ణి మనం ఏం చేయాలి? మరేం లేదు, ఇతరమైనటువంటి కోరికలు ఏమీ లేకుండా కృష్ణ నువ్వే నాకు దిక్కు అంటే అది శరణాగతి. నువ్వు కాకుండా నాకు వేరే కూడా ఉన్నాయి అని అంటే అది శరణాగతి కాదు, అది మనం చేసేటటువంటి ప్రపత్తి కాదు. కనుక నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అనేటటువంటి భావన ఉంటే దానిని పాతివ్రత్యము అని అంటాం, దానినే పవిత్రత అంటాం. అట్లాంటి పాతివ్రత్యముతోని మనం కృష్ణుణ్ణి చేరి ఆయనని మనసారా స్మరిస్తూ, పుష్పాలతో అర్చిస్తూ, సాష్టాంగ నమస్కారము చేస్తూ, నేను నీవాడిని అనేటటువంటి భావనతో సాష్టాంగ నమస్కారం చేస్తూ నోరారా అతని దివ్యమైనటువంటి కళ్యాణ గుణములని సంకీర్తన చేయాలి. ఇది మనం చేయాల్సింది. చేస్తే ఏమవుతుంది? ఇప్పటిదాకా కోట్లాది జన్మలలో మనము సంపాదించి పెట్టుకున్నటువంటి పాపాలన్నీ కూడా పెద్ద అగ్నిలో ఒక చిన్న దూది పింజ వేస్తే ఏ రకంగా భస్మమైపోతుందో ఈ పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి అని అమ్మ చెబుతోంది. అయితే మరి నందవ్రజానికి వెళ్దామా? వెళ్తే అక్కడ ఉన్నాడా స్వామి అంటే ఇప్పుడు లేడు, వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ద్వాపరంలోనే వచ్చి వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయినటువంటి వారిని మనం స్మరించుకోవడానికి ఒక సులభమైనటువంటి ఆలంబనం ఏమిటి అని అంటే ఓ ఫోటో పెట్టుకుంటాం, ఏదో ఒక చిన్న విగ్రహం లాంటిది చేసి పెట్టుకుంటాం. ఆ విగ్రహమే మనం ఇంట్లో పెట్టుకోవలసినటువంటి విగ్రహం. అందులో భగవంతుణ్ణి మనం సేవిస్తామన్నమాట. ఇప్పుడు మనం ప్రొద్దున్నే వెళ్ళి లేదు సాయంకాలం వెళ్ళి స్వామి దగ్గర కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటాం కదా, భగవంతుడితో కాసేపు గడపటం లాంటిదన్నమాట. అక్కడ మనం కూర్చున్న కాసేపట్లో భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు మనకి జ్ఞాపకం రావాలి. భగవంతుడు మన కోసం పడ్డ కష్టము, శ్రమ జ్ఞాపకం రావాలి. భగవంతుడు మనకి చెప్పినటువంటి మంచి మాటలు జ్ఞాపకం రావాలి. ఈ విధంగా మనస్ఫూర్తిగా, భావనాపూర్వకముగా, ఎంతో ప్రేమతో భగవంతుని దగ్గర మనం గడపాలి. అయితే మన ఇంట్లో ఉండేటటువంటి విగ్రహంలో ఉండేటటువంటి దేవుడు కూడా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు ఆయన. మీరు గమనించారో లేదో, మనం ఆరాధన చేస్తూ ఉంటే గబగబా చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అన్న ఆలోచనలోనే చాలామంది చేస్తూ ఉంటాం. ఈ పూటకు అయిపోయింది అని అనిపించుకుంటాం అన్నమాట.
అలా త్వరగా పూజ పూర్తి చేసుకొని రావాలి అని అనుకున్నప్పుడు దీపము ఆరిపోవటమో, అగరుబత్తి క్రింద పడిపోవటమో, కలశంలో నీళ్లు క్రింద పడిపోవటమో ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి మనకి సహజంగానే. అయితే మనమేమనుకుంటాం, అబ్బో ఎన్ని అపశకునాలో అని మనం భయపడుతూ ఉంటాం. కానీ మన ఆచార్యులంతా కూడా చాలా అందంగా దీన్ని మనకి తెలియచేస్తూ ఉంటారు. ఏమనంటే అవన్నీ కూడా అపశకునాలు కాదు, నువ్వు గబగబా పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటే ఆయనేమో నీతో గడపాలని ఆయనకి ఉంటుంది. తల్లిదండ్రులకి ఎదురుగా పిల్లలు ఉండాలని ఏ రకంగా కోరుకుంటూ ఉంటారో, కాసేపు పిల్లలు మాతో గడిపితే బాగుండును అని ఎట్లా కోరుకుంటూ ఉంటారో, పరమాత్మ కూడా మనతో కాసేపు గడపాలని కోరుకుంటూ ఉంటాడు. మనం గబగబా చేసుకొని వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటే ఇట్లాంటివన్నీ చేస్తాడు. మనం వాటన్నింటినీ మళ్ళీ సరిదిద్దుకోవటం కోసం కాసేపు ఉంటాం కనుక ఆ కాసేపు ఆయన సంబరపడతాడు, పిల్లలు నా దగ్గర ఉన్నారు, నాతో గడిపారు అని. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేసేటటువంటి సంపూర్ణమైనటువంటి సకల కళ్యాణ గుణములతో ఉండేటటువంటిదే విగ్రహం తప్ప మనమేదో తయారు చేసుకున్నటువంటిది కాదు ఈ విగ్రహ ఆరాధన. భగవానుడే స్వయంగా ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి అవకాశం అన్నమాట, మనకి ఆలంబనము అంటాం. ఆ విధంగా అమ్మ మొట్టమొదటి రోజున అంటే మనకి ఒక 5 రకాలుగా మన నిత్య జీవితంలో భగవంతుణ్ణి స్మరించుకోవటం అనేది సాగుతూ ఉండాలి. పని కట్టుకొని చేయటం కాకుండా జీవితంలోనే ఒక భాగంగా ఈ సృష్టి అంతా కూడా, నా శరీరం అంతా కూడా, నాకు వచ్చినటువంటి అవకాశం అంతా కూడా ఆ భగవంతుడిచ్చింది. ఇదొక రకమైనటువంటి భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవటం. ఆ భగవంతుడు నా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది రెండవ రకమైనటువంటి పరమాత్మని జ్ఞాపకం చేసుకోవటం. ఎన్నో సందర్భాలలో ఎన్నో కష్టాల నుంచి ఎన్నో రకాలుగా ఎన్నో స్వరూపాలలో ఎంతో మంది లోపల తానుండి వచ్చి నన్ను కాపాడాడు. ఇది మూడవ రకంగా భగవంతుని మనం జ్ఞాపకం చేసుకోవటం. ఎవరిని చూసినా అందులో ఉండేటటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం గుర్తిస్తూ ఉంటే, అంతర్యామిని గుర్తిస్తూ ఉంటే అదొక 4వ పద్ధతిలో భగవంతుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవటం. ఇక 5వది ఈ పూట చెబుతోంది విగ్రహము. భగవంతుడు మన ఇంట్లో ఒక విగ్రహ స్వరూపంలో ఉంచుకొని అదే ఒక దేవాలయంగా అక్కడ భగవంతుడితో మనం గడపటం, అక్కడ భగవంతునికి మనం ఆరాధన చేయటం, పరమాత్మ కళ్యాణ గుణములని జ్ఞాపకం చేసుకోవటం, నోరారా కీర్తించటం, మనసారా ధ్యానించటం, ఇవన్నీ చేస్తే మన పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి అని 5 విధాలుగా భగవంతుణ్ణి మన నిత్య జీవితంలో ఏ రకంగా గడుపుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ గడపాలో ఈ పూట మనకి 5వ రోజుకి అది పూర్తి చేస్తుంది అమ్మ. అంతటా ఉండేటటువంటి పరమాత్మ మనకి వాతావరణంలో తేమ ఉంటుంది, కానీ దాహం తీరుస్తుందా? దాహం వేసినటువంటి వాడికి ఆ తేమ తీర్చదు. అయితే ఆ తేమనే సముద్రపు నీరే ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మారుతుంది. మనకి దాహం వేస్తే ఆకాశంలో ఉండే మేఘం మనకి దాహం తీరుస్తుందా? తీర్చదు. ఆ మేఘము ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట కురుస్తుంది వర్షంగా. అయితే మనకి ఇప్పుడు దాహం వేస్తుంది. ఈ దాహం తీర్చడానికి ఎప్పుడో ఎక్కడో కురిసేటటువంటి వర్షము మన దాహాన్ని తీరుస్తుందా? తీర్చదు. అయితే ఆ వర్షపు నీరే ఈ భూమి లోపల పొరల్లో, క్రింద పొరల్లో కూడా ఉంటుంది, ఎక్కడో దాగి ఉంటుంది వర్ష నీరు. మనకి దాహం వేస్తే ఎక్కడో లోపల భూమిలో దాగి ఉండేటటువంటి నీరు మన దాహాన్ని తీరుస్తుందా అంటే తీర్చదు. ఇప్పుడు తీర్చదు, ఎప్పటికి తీరుస్తుందో తెలియదు. కానీ వెంటనే దాహాన్ని తీర్చాలంటే ఏం చేయాలి? తేమ, వాతావరణంలో ఉండే తేమ, సముద్రంలో ఉండే నీరంతా ఆవిరిగా మారితే అదే నీరు ఆవిరిగా మారి మేఘంగా మారింది. ఆ మేఘపు నీరే వర్షంగా వచ్చింది. ఆ వర్షపు నీరే భూమి పొరల్లోనికి వెళ్ళింది. ఆ నీటినే మనం ఎక్కడో జాగ్రత్తగా పెట్టుకొని ఒక ట్యాప్ ద్వారా, ఒక నల్లా ద్వారా, మన ఇంటికి ఒక పైప్ ద్వారా వేసుకొని మనము నల్లా తిప్పితే వచ్చేటటువంటి అవకాశము ఉంటే మన ఇంట్లో వెంటనే గ్లాస్ పట్టుకుంటాం, గ్లాస్ నిండా నీరు తీసుకుంటాం, దాహం వేయగానే తీర్చుకుంటాం. ఎక్కడిది నీరు? తేమలో, వాతావరణంలో ఉండే తేమ, ఈ నీరు ఒకటే. ఆకాశంలో మేఘంగా ఉండే నీరు, ఈ నీరు ఒకటే. ఆ వర్షము పడినటువంటి నీరు, ఈ నీరు ఒక్కటే.
భూమి పొరల్లో ఉండేటటువంటి నీరు ఈ నీరు ఒక్కటే. ఈ నీటికి ఆ నీటికి తేడా ఏముండదు, మొత్తం అంతా నీరంతా ఒక్కటే. ఆ రకంగానే అంతటా వ్యాపించినటువంటి భగవంతుడు వెంటనే మనలో ఏర్పడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని తీర్చకపోవచ్చు. మనకి అంత శక్తి లేదు. మహానుభావులు ఆ విధంగా కూడా తమ దాహాన్ని తీర్చుకున్నారు, కానీ మనకు ఆ శక్తి లేదు కనుక మన దాహం తీరలేదు. అయితే భగవంతుడు ఏం చేశాడు, మేఘంగా వచ్చినట్టుగా పాల్కడలికి వచ్చాడు. అయినా దాహం తీరుతుందా? తీరటం లేదు. అప్పుడప్పుడు వచ్చాడు కృష్ణ రామాది అవతారాలలో, తీరిందా మన దాహం? తీరలేదు. అయితే మన లోపల కూడా ఉన్నాడు అంతర్యామిగా, తీరుతుందా మన దాహం? తీరటం లేదు. అందుకే నల్లా తిప్పితే నీరు వెంటనే వచ్చి మన గ్లాసు నిండా నీరు నింపి మన దాహం తీర్చేటటువంటి విధంగా విగ్రహంలో భగవంతుడు ఉంటాడు. అది మనకి మన లోపల ఏర్పడేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని వెంటనే తీర్చి మనకి ఓదార్పుని కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలంబనం విగ్రహం. కనుక మన ఇంట్లో భగవంతుడు విగ్రహ స్వరూపంలో ఉండాలి. ప్రతిరోజు స్వామితో మనం కాసేపు గడపాలి అనేటటువంటి విషయాన్ని అమ్మ చెబుతోంది. అలాగే చేస్తాము అనేటటువంటి మాట అమ్మకి ఇస్తూ, ఈ పూట అమ్మ పాడిన పాటని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మనము పాడుతూ ఉంటే అమ్మ ముఖార విందములో కలిగే ఆనందాన్ని అనుభవిస్తూ పాటని చెప్పుకుందాం, పాసురాన్ని చెప్పుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం, మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலரு தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயினில் தூசாகும் செப்பு ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண.